ఓషో హెర్బల్ బ్యూటీ పార్లర్ అండి. నేను యాక్చువల్లీ 1992లో ఉమెన్స్ వరల్డ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి, దట్ ఈస్ షైనాజ్ హుస్సేన్స్, డిప్లొమా చేశాను. డిప్లొమా చేయడం వల్ల మాకు స్కిన్ టైప్స్ ఏంటి, హెయిర్ టైప్స్ ఏంటి, తర్వాత స్కిన్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇవ్వాలి, ఇట్లా నేర్చుకున్నాము. ఇలా నేర్చుకుని మేము పార్లర్ పెట్టడం వల్ల మాకు వచ్చే క్లయింట్స్కి మేము కరెక్ట్గా స్కిన్ ఎనాటమీ తెలియటం వల్ల స్కిన్ ఏంటి అనేది మేము తెలుసుకుని ఆ స్కిన్కి ఎలాంటి ఫేషియల్ అయితే సూట్ అవుతుందో అటువంటి ఫేషియల్స్ మేము చేస్తుంటాము. మా దగ్గరికి ఎక్కువగా ఫేషియల్స్ కోసం చాలామంది వస్తుంటారు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లో మేము ఆయిల్ ఫ్రీ ఫేషియల్స్ ఎక్కువగా చేస్తుంటాము. ఇప్పుడు మీకు ఒక ఫేషియల్ మేము డెమో చూపిస్తాము. సమ్మర్ వల్ల ఫేస్ ఆయిలీగా ఉంటుంది, ఆయిల్ ఫ్రీగా ఉండి ఫేస్ గ్లోగా ఉండాలి. దానికోసమని మేడం ఫేషియల్ కోసం వచ్చారు. మేము ఫేషియల్ స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ స్వెట్టింగ్ కానీ బయట నుంచి వచ్చిన డస్ట్ కానీ మొత్తం క్లీన్ చేసేసి తర్వాత క్లెన్సర్తో బాగా డీప్ క్లెన్సింగ్ చేస్తుంది. ఫేషియల్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా స్ట్రోక్స్ అంతా కూడా అప్వర్డ్ స్ట్రోక్స్గా ఉండాలి. ఫేస్ని పైకి అప్లిఫ్ట్ చేస్తూ చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్లో ఫేషియల్ అయిపోతుంది. ఇది ఫస్ట్ క్లెన్సింగ్ మిల్క్ ఉంటుంది. క్లెన్సింగ్ మిల్క్తో డీప్ క్లెన్స్ అవుతుంది ఫేస్. తర్వాత స్క్రబ్తో, అది స్క్రబ్ యాప్రికాట్తో ఉంటుంది. యాప్రికాట్ స్క్రబ్ డీప్ క్లెన్స్ చేస్తుంది. తర్వాత సమ్మర్లో వచ్చే చిన్న చిన్న పింపుల్స్ కానీ, గుల్లలు కానీ, ఈ హీట్ వల్ల వచ్చే ఇవి కానీ అవన్నీ కూడా పోతాయన్నమాట. ఈ స్క్రబ్ అనేది ఒక 10 నిమిషాలు చేయాల్సి వస్తుంది ఫేస్కి. ఫేషియల్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే, ఫేషియల్ చేసేటప్పుడు మన హ్యాండ్ మూమెంట్, స్ట్రోక్స్ ఎట్లా ఉండాలి అనేది అప్వర్డ్ స్ట్రోక్స్తోనే చేయాలి. స్క్రబ్ అయిపోయింది, 10 నిమిషాలు చేసాము. ఇలా స్క్రబ్ చేయడం వల్ల ఫేస్ క్లియర్ అయిపోతుంది. ఫేస్ మీద ఉన్న చిన్న చిన్న డెడ్ సెల్స్ కానీ ఇవన్నీ కూడా పోతాయి. ఇప్పుడు స్క్రబ్ తుడిచేసి స్టీమ్ ఇవ్వాలి. స్టీమ్ ఇచ్చి ఏమన్నా చిన్న చిన్న బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఏమన్నా ఉంటే క్లీన్ చేసేసి, ఈ స్టీము ఒక 2 to 3 మినిట్స్ సరిపోతుంది. జస్ట్ పోర్స్ ఓపెన్ అవ్వడం కోసం అన్నమాట. పోర్స్ ఓపెన్ అయిన తర్వాత అవి ఓపెన్ అయితే ఈజీగా వచ్చేస్తాయి, బ్లాక్ హెడ్స్ కానీ, వైట్ హెడ్స్ కానీ, డెడ్ సెల్స్ కానీ ఫేస్ మీదవి. ఈ ఫేషియల్ చేయడం వల్ల మనకి సమ్మర్లో వచ్చే ఎఫెక్ట్, గుల్లలు కానీ, ఆయిలీనెస్ కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతుంది. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి చేయించుకుంటా ఉంటే మనకి ఆ ఫేస్లో సమ్మర్ వల్ల వచ్చిన డల్నెస్ అనేది కనిపించకుండా ఉంటుంది. స్కిన్ టోనర్తో స్కిన్, ఇప్పుడు స్టీమ్ ఇచ్చాం కదా, స్కిన్ టోనర్తో స్కిన్ని టోన్ చేస్తాము.
స్క్రబ్లో మిగిలిపోయినవి ఏమన్నా ఉంటే మనం ఈ డెడ్ స్కిన్ రిమూవర్ ఉంటుంది కదా, దీంతో చేయాలి. ఈ కమెడోన్తో మనకి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ కూడా క్లియర్ అయిపోతాయి. స్కిన్ టోనర్ ఇది. స్కిన్ ఒకసారి మళ్ళీ స్టీమ్ ఇచ్చాం కదా, ఆ పోర్స్ అన్నీ ఓపెన్ అవ్వటం వల్ల స్కిన్ టోనర్తో ఒకసారి టోన్ చేసేస్తే పోర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఫ్రెష్ ఫ్రూట్ తీసుకొని ఫ్రెష్ ఫ్రూట్ దట్ ఈస్ పాపాయా అండ్ గ్రేప్స్, ఎనీ ఫ్రెష్ ఫ్రూట్తో మనం మసాజ్ ఇస్తే స్కిన్లో ఉన్న ట్యాన్ కానీ, సమ్మర్కి వచ్చిన ఆయిలీ కానీ ఇదంతా కూడా క్లియర్ అవుతుంది అనమాట. ప్లస్ మనం మసాజ్ ఇవ్వటం వల్ల స్కిన్ గ్లోగా ఉంటుంది. అది బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది. టెన్ మినిట్స్ మసాజ్ ఇవ్వాలి. 10 మినిట్స్ మనం ఈ ఫ్రెష్ ఫ్రూట్తో మసాజ్ ఇచ్చిన తర్వాత పాపాయాలో స్కిన్ గ్లో వచ్చే ఎంజైమ్స్ ఉంటాయి. మనం పాపాయాతో ఇచ్చినప్పుడు మనకి కంఫర్టబుల్గా చేయించుకునే వాళ్ళకి కూడా కంఫర్టబుల్ ఉంటుంది, చేయడానికి కంఫర్టబుల్ ఉంటుంది. ప్లస్ దాంట్లో ఉన్న ఎంజైమ్స్ వల్ల స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది. ఇంట్లో పాపాయాతో కూడా మీరు మసాజ్ చేసుకోవచ్చు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇది నాట్ ఓన్లీ వన్ ఫ్రూట్, పాపాయాలో గ్రేప్స్, మ్యాంగో, ఎనీ ఫ్రూట్ మనం యాడ్ చేసుకోవచ్చు, మిక్స్ చేసుకోవచ్చు. మనం మసాజ్ ఇచ్చేటప్పుడు మనం ఇచ్చే ప్రెషర్ కూడా సమానంగా ఉండాలి. ఏ ఏరియాలో ఎంత ప్రెషర్ పడుతుందో అంత ప్రెషరే ఇవ్వాలి. ఇలాగ మనం 10 నిమిషాలు ఫ్రూట్తో చేసిన తర్వాత ఫేస్ క్లీన్ చేసి, ఇప్పుడు ఫ్రూట్ మసాజ్ అయిపోయింది. ఫ్రూట్ మసాజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫేస్ క్లీన్ చేసి ప్యాక్ ఇవ్వాలి. ఆల్మోస్ట్ మీకు ఈ మసాజ్లో డిఫరెన్స్ తెలిసిపోతుంది మీకు ఆల్రెడీ. స్కిన్ గ్లో ఫ్రూట్తో మనం మసాజ్ ఇవ్వటం వల్ల ఈ స్కిన్ గ్లో వచ్చింది, ప్లస్ ఆయిల్ అంతా పోయింది. ఇది అందరూనండి నార్మల్ టు ఆయిలీ ఎవరైనా చేసుకోవచ్చు, నార్మల్ టు ఆయిలీ స్కిన్స్ ఎవరైనా చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ సమ్మర్లో ఈ ఫ్రెష్ ఫ్రూట్స్, ఎనీ ఫ్రూట్స్, ఏ ఫ్రూట్స్ అయినా పర్వాలేదు, ఈ ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకుని మనం మసాజ్ ఇవ్వటం వల్ల స్కిన్కున్న ట్యాన్ అంతా పోయి గ్లో వస్తుంది. ఇప్పుడు అయిపోయింది, ఫ్రూట్ మసాజ్ అయిపోయింది, ప్యాక్ ఇవ్వాలి. ఎనీ 2 or 3 ఫ్రూట్స్. మెయిన్ బేస్ ఈజ్ పాపాయా బేస్ చేసుకుని పాపాయాలో గ్రేప్స్, మ్యాంగో, ఎనీ ఫ్రూట్ మిక్స్ చేసుకుని మీరు మసాజ్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ప్యాక్ వేస్తున్నాము. క్లీన్ అయిపోయింది, ఇప్పుడు ఫేస్ ప్యాక్ వేస్తామన్నమాట.
ఈ ప్యాక్ 10 to 15 minutes ఉంచాలి. ఈ ప్యాక్ మనం ఏంటంటే ముల్తానా మిట్టి మెయిన్ బేస్ తీసుకుంటాము, అందులో శాండల్ అండ్ రోజ్ కలుపుతాము. హాఫ్ ముల్తానా మిట్టి, హాఫ్ రోజ్ పౌడర్ స్పూన్, అందులో కొంచెం హనీ వేసి ఎగ్ వైట్ వేసి మిక్స్ చేసి, ఇది ముల్తానా మిట్టి, రోజ్ పౌడర్ అండ్ తులసి పౌడర్ అండ్ మింట్ పౌడర్. ఈ పౌడర్లో రోజ్ వాటర్ వేసి కొంచెం ఎగ్ వైట్ వేసి బాగా మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేయాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేయాలి. బాగా కలిసాయి. ఇప్పుడు ఇది ఫేస్కి మొత్తము అప్వర్డ్స్లో అది ఫేస్ ప్యాక్ వేస్తుంది. ప్యాక్ వేసేటప్పుడు కూడా ఫేస్కి అప్వర్డ్స్లో ప్యాక్ మనం అప్లై చేసుకోవాలి. అప్వర్డ్స్లోనే ఎందుకు చేయాలి అంటే స్కిన్ మనకి టైట్నెస్ అప్వర్డ్స్లో వస్తేనే స్కిన్ టైట్గా కనిపిస్తుంది. ఎప్పుడు కూడా అప్లై చేసేది అప్వర్డ్స్లో ఉంటుంది, మళ్ళీ మనం క్లీన్ చేసేది డౌన్వర్డ్స్ క్లీన్ చేసుకుంటాము. ఫేస్ ప్యాక్ వేసేటప్పుడు లిప్స్కి అంటకుండా అలాగే ఐస్ మీద అంటకుండా వేయాలి, ఎందుకంటే అది టైట్ అవుతుంది. ఇవి సెన్సిటివ్గా ఉంటాయి. అలా టైట్ అవటం వల్ల సెన్సిటివ్ పార్ట్స్లో రింకిల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనం ప్యాక్ వేసేటప్పుడు లిప్స్ మీద ఐస్ మీద అవాయిడ్ చేస్తూ ప్యాక్ వేసుకోవాలి. ఇది ఐస్ కూల్గా ఉంటుంది, అలోవెరా ఐస్ మాస్క్ అన్నమాట. ప్యాక్ వేసిన తర్వాత ప్యాక్ డ్రై అయ్యే వరకు మనం ఈ అలోవెరా కూల్ మాస్క్ పెట్టి ఉంచితే క్లయింట్ రిలాక్స్ అవుతారు ఒకటి, నెక్స్ట్ వాళ్ళకి కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫేషియల్ పూర్తయిపోయింది. ఈ ప్యాక్ మనకి 10 నుంచి 15 నిమిషాలు ఉంచాలి. డ్రై అయిన తర్వాత ప్యాక్ తీసేయాలి. ఫేస్ ఇప్పుడు ప్యాక్ డ్రై అయింది, రిమూవ్ చేసే టైం అయింది. ఇలా డ్రై అవ్వటం వల్ల స్కిన్ టైట్ కూడా అయ్యింది. ఇది 15 నిమిషాలు పట్టింది. 15 నిమిషాల్లో స్కిన్ ఇట్లా డ్రై అయ్యింది. ఇప్పుడు తీసేద్దాం ప్యాక్. ప్యాక్ తీసేటప్పుడు కూడా కొంచెం ఆ ప్యాక్ని మనం వెట్ చేసి బాగా మసాజ్ ఇచ్చి తీయాలి, ఎందుకంటే అది టైట్ ఉంటుంది స్కిన్కి. వెంటనే మనం గట్టిగా తుడిస్తే అది స్కిన్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మెల్లగా వెట్ చేస్తూ దాన్ని మసాజ్ ఇస్తూ తీయాలి. అది సేమ్ మసాజ్ ఎప్పుడు మనం అప్వర్డ్స్లోనే ఇవ్వాలి, కాబట్టి అప్వర్డ్స్లో మసాజ్ ఇస్తూ, అంటే ప్యాక్ మనకి మెల్ట్ అవటం కోసం మనం ఇచ్చేది మసాజ్ అంతే. ప్యాక్ డ్రై అవ్వటం వల్ల టైట్ అవుతుంది కదా, టైట్ అవ్వడం వల్ల దాన్ని మనం మసాజ్ ఇచ్చి వాటర్తో కొంచెం వెట్ చేసి మసాజ్ ఇచ్చి దాన్ని స్మూత్ చేసి అప్పుడు తీయాలన్నమాట. ఇప్పుడు పూర్తిగా ప్యాక్ అంతా కూడా వెట్ అయిపోయింది. ఇప్పుడు క్లీన్ చేస్తుంది. క్లీన్ ఎప్పుడు కూడా డౌన్వర్డ్స్లో మనం క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ అప్వర్డ్స్లో చేయకూడదు. క్లీన్ చేసేటప్పుడు కూడా ఎక్కువ ఫోర్స్ ఉపయోగించకూడదు, స్మూత్గానే క్లీన్ చేసుకోవాలి.
ఫేస్ క్లీన్ అయిపోయింది. క్లీన్ అయిన తర్వాత ఇది సన్ స్క్రీన్ లోషన్, స్కిన్ కవరింగ్ క్రీమ్ అనమాట. ఈ క్రీమ్ రాసుకుని మనం బయటకు వెళ్తే ఎటువంటి స్కిన్ ఇప్పుడు చాలా సెన్సిటివ్గా ఉంటుంది మన ఫేషియల్ అయిన తర్వాత. వెంటనే అలాగా మనకి బయటికి ఎండలోకి కానీ బయట పొల్యూషన్లోకి కానీ వెళ్ళకూడదు. అందువల్ల దీనికి మనకి స్కిన్ ప్రొటెక్షన్ అనమాట, స్కిన్ ప్రొటెక్షన్ క్రీమ్, దట్ సన్ స్క్రీన్ లాంటిది. ఆ క్రీమ్ అప్లై చేసి లీవ్ అని అట్లా వదిలేస్తే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టుగా ఉంటుంది ఫేషియల్. ఇప్పుడు మొత్తం ఫేస్ అంతా కూడా సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసాము. ఇది స్కిన్ ప్రొటెక్టివ్ క్రీమ్ అనమాట. ఇది అప్లై చేయడం వల్ల మన ఫేషియల్ కంప్లీట్ అయిన తర్వాత ఇది అప్లై చేసిన తర్వాత మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినా ఏమైనా స్కిన్కి ఏమీ డామేజ్ కాదనమాట. మనం చేసింది ఇప్పుడు సమ్మర్ ఫేషియల్ అయిన తర్వాత మన స్కిన్లో ఉన్న జిడ్డుతనం కానీ ఆ డల్నెస్ కానీ మొత్తం తగ్గి ఫేషియల్ అయిన తర్వాత స్కిన్ గ్లోగా ఉంది. తర్వాత ఫేషియల్ అయిన తర్వాత మనం సన్ స్క్రీన్ లోషన్ రాసి బయటికి పంపించడం వల్ల స్కిన్కి ఎటువంటి డ్యామేజ్ ఉండదు, బయట సన్ వల్ల కానీ పొల్యూషన్ వల్ల కానీ. కంప్లీట్ అయిపోయింది ఫేషియల్.